బ్రేకింగ్ న్యూస్ ఏపీలో ఎన్నికల వేళ ఈసీ నిర్ణయంతో కూటమి నేతల్లో గూబులు పట్టుకుంది. జనసేన పార్టీ అభ్యర్థులకు కేటాయించిన గాజు గ్లాసు గుర్తును పలువురు స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడం పట్ల కూటమి పార్టీలు కలవరపడుతున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఈసీ నిబంధనల ప్రకారం 2 సీట్లు గెలవలేకపోయినప్పటికీ ఓట్ల శాతంలో మాత్రం ప్రభావం గట్టిగానే చూపింది. జనసేనకు 10,000కు పైగా ఓట్లు వచ్చిన నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. అంతేకాకుండా పలు కీలక నియోజకవర్గాల్లో టీడీపీ ముఖ్య నాయకులు ఓడిపోవడానికి కారణాలలో జనసేన ఓట్లు చీలడం ఒకటని ముక్త కంఠంతో అందరూ ఏకీభవిస్తారు. అయితే మళ్ళీ ఇప్పుడు అనూహ్యంగా జనసేన కేటాయించిన గుర్తునే పలువురు స్వతంత్ర అభ్యర్థులకు నవతరం పార్టీ అభ్యర్థులకు కూడా కేటాయించడం కూటమి నేతలను వీసామ్యాన్ని గుర్తు చేస్తుంది. అయితే దీంతో మళ్లీ ఓట్లు చీలే అవకాశం ఉందని కూటమి నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ప్రభావం చూపిన నియోజకవర్గాలు ఏంటో చూద్దాం. టీడీపీ అధినేత చంద్రబాబు బరిలో ఉన్న కుప్పం నియోజకవర్గంలో సైతం 2019 ఎన్నికల్లో 1871 ఓట్లు వచ్చాయి. ఈసారి స్వతంత్ర అభ్యర్థి నీలమ్మకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. ఈమె మర్సనపల్లి వైసీపీ సర్పంచ్ జగదీష్ భార్య. జగదీష్ వైసీపీ ప్రచారంలో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. అలానే మంగళగిరి నియోజకవర్గంలో కూడా గత ఎన్నికల్లో లోకేష్ ఓటమికి వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలడం కూడా ఒక కారణంగా చెబుతారు. ఈసారి మంగళగిరిలో నవతరం పార్టీ అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. ఇప్పుడు ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమిగా బరిలో దిగుతున్న క్రమంలో గాజు గ్లాసు గుర్తు వల్ల ఓట్లకు భారీగా గండిపడే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. ఓకే, ప్రస్తుతం అయితే జనసేనాని ఒక చర్చని అయితే ముందుకు తీసుకొచ్చారు. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఏంటి అంటే జనసేనకు సంబంధించిన సింబల్ గాజు గ్లాసు, అలాగే స్వతంత్ర అభ్యర్థులకు కూడా ఈసీ ఇవ్వడం పట్ల వారు అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? మొదటి నుంచి కూడా గాజు గ్లాసు సింబల్కి సంబంధించి జనసేన పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంది. వాస్తవానికి 2019 ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తుతోనే వాళ్ళు పోటీ చేసినప్పటికీ ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం 6 కంటే ఎక్కువ పర్సంటేజీ ఓట్ల శాతం సంపాదించుకోలేకపోవడం వల్ల అది పర్మనెంట్ సింబల్ కాలేకపోయింది. అందుకని అది రిజిస్టర్డ్ సింబల్ కాలేకపోయింది. కేవలం అలాట్మెంట్ సింబల్గా మాత్రమే జనసేన పార్టీకి మిగిలింది. ఈ నేపథ్యంలో మరోసారి అదే గాజు గ్లాస్ గుర్తు మాకు కావాలి అని జనసేన పార్టీ నేతలు ఎన్నికల కమిషన్కి లెటర్ పెట్టుకున్నారు. ఈ సంవత్సరం జనవరి నెలలో కూడా అదే గాజు గ్లాస్ సింబల్ జనసేనకు కేటాయిస్తున్నట్టుగా ఎన్నికల కమిషనర్ అఫీషియల్గా ఒక లెటర్ కూడా రిలీజ్ చేసింది. దీంతో ఇక గాజు గ్లాస్ సింబల్ పర్మనెంట్గా మనకే ఉంటుందని జనసేన పార్టీ కార్యకర్తలంతా కూడా ఎక్స్పెక్ట్ చేశారు. దాన్ని విపరీతంగా ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు. కానీ అనూహ్యంగా రీసెంట్గా రిలీజ్ చేసిన సింబల్స్ లిస్ట్లో ఈ గాజు గ్లాస్ సింబల్ అనేది ఫ్రీ సింబల్గా పెట్టారు. ఒకవైపేమో జనసేన పార్టీకి అదే గాజు గ్లాసు గుర్తుని కేటాయిస్తున్నట్టుగా లెటర్ ఇచ్చింది ఎన్నికల కమిషన్. అదే ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో ఎవరైతే ఇండిపెండెంట్లకు అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ గాజు గ్లాస్ సింబల్ని మీరు కావాలంటే ప్రిఫర్ చేసుకోవచ్చు, చూజ్ చేసుకోవచ్చు అన్నట్టుగా ఫ్రీ సింబల్స్ జాబితాలో గాజు గ్లాసుని మెన్షన్ చేసింది. అప్పటి నుంచి కూడా జనసేన పార్టీ తర్జన భర్జన పడుతోంది. ఎన్నికల కమిషన్ అధికారులని సంప్రదించే ప్రయత్నాలు చేశారు. ఇది అలాట్ చేసిన సింబల్ని ఈ విధంగా ఫ్రీ సింబల్గా, అంటే ఎవరైనా ఈ సింబల్ మీద పోటీ చేసేయచ్చు, ఎవరైనా ఈ సింబల్ని చూజ్ చేసుకునే విధంగా ఎట్లా అవకాశం కల్పిస్తారని జనసేన పార్టీ నేతలు ఎన్నికల కమిషన్ కూడా ప్రశ్నించే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళకి సరైన ఆన్సర్ రాలేదు. సరే, వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఆల్రెడీ జనసేన పార్టీకి ఈ సింబల్ అలాట్ చేశారు కాబట్టి ఫ్రీ సింబల్స్లో ఈ గాజు గ్లాస్ సింబల్ని పెట్టినప్పటికీ కూడా అది ఎవరికి అలాట్ చేయకపోరు. ఆల్రెడీ ఒక పార్టీ ఉంది, ఒక రిజిస్టర్డ్ పార్టీ ఉంది. సో ఆ పార్టీకి గ్లాస్ సింబల్ ఉంది కాబట్టి సో వీళ్ళకి మాత్రమే కేటాయిస్తారు, మిగిలిన వాళ్ళకి అలకేట్ చేయరు అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు జరగబోతున్న ఈ ఎన్నికల్లో 50కి పైగా స్థానాల్లో, అంటే ఆ లోక్సభ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, 50కి పైగా స్థానాల్లో గాజు గ్లాస్ సింబల్ని ఇండిపెండెంట్ అభ్యర్థులకి ఎన్నికల కమిషన్ అలాట్ చేసింది. అంటే ఆటోమేటిక్గా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి నామినేషన్ వేసినప్పుడు ఏ సింబల్ మీద పోటీ చేయాలనుకున్నప్పుడు ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉన్న సింబల్స్ని
అంటే అవి ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉన్న సింబల్ కాకుండా వేరే సింబల్స్ చూజ్ చేసుకోవడానికి లేదు. ఫ్రీ సింబల్స్ జాబితాలో 100కు పైగా సింబల్స్ ఉంటాయి. అందులో చీపురు కట్ట దగ్గర నుంచి చెప్పు గుర్తు దగ్గర నుంచి ఏసీలు, ఫ్రిడ్జ్లు, కూలర్లు, ఇట్లా గాజు గ్లాసులు, లేకపోతే టీ పాయిలు, ఇట్లా రకరకాల సింబల్స్ అన్నీ కూడా ఉంటాయి. అందులో గాజు గ్లాసు కూడా ఉంది. అందుకని ఎవరెవరైతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆ సింబల్ చూస్ చేసుకునే క్రమంలో ఫ్రీ సింబల్స్ లిస్టులో ఉన్న గాజు గ్లాస్ని, దానితో పాటు ఇంకొక అడిషనల్గా వేరే సింబల్ని, ఇట్లా రెండింటిని ప్రిఫర్ చేసుకుని ఈ రెండింటిని కూడా ఎన్నికల కమిషన్కి పంపిస్తూ ఉంటే అందులో ఒకటి రిటర్నింగ్ అధికారి వీళ్ళకి అలాట్ చేస్తున్నారు. అలా అలాట్ చేసే క్రమంలో 50 మందికి పైగా మళ్ళీ తిరిగి గాజు గ్లాసు గుర్తే వచ్చింది. కాకపోతే ఇక్కడ జనసేన పార్టీకి కాస్త అడ్వాంటేజ్ ఏంటంటే, జనసేన పార్టీకి ఎక్కడైతే పోటీ చేస్తారో 21 స్థానాల్లో జనసేన సింబల్ ఉందో అది మాత్రం వాళ్ళకే కేటాయించారు. మిగిలిన స్థానాల్లో మాత్రం అదే గాజు గ్లాసుని వేరే ఇండిపెండెంట్ అభ్యర్థులకు కూడా కేటాయించారు. అందులో లోక్సభ జనసేన పోటీ చేస్తుందేమన్న భ్రమలో గాజు గ్లాసు కోటేస్తే నష్టం జరుగుతుందని వీళ్ళు అనేది. ఎందుకంటే గత ఎన్నికల్లో ఇదే కుప్పం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీకి 1871 ఓట్లు వచ్చాయి. 1871 ఓట్లు అంటే జనసేన డైరెక్ట్గా పోటీ చేసింది. అట్లాగే మంగళగిరి నియోజకవర్గం, ఇది లోకేష్ పోటీ చేస్తున్న నియోజకవర్గం. గత ఎన్నికల్లో జనసేన పార్టీ ఇక్కడ నుంచి పోటీ చేయలేదు. బహుశా లెఫ్ట్ పార్టీలకి ఆ స్థానాన్ని కేటాయించినట్టుంది. సో ఇక్కడ ఈసారి ఏమైందంటే లోకేష్ పోటీ చేస్తున్న ఆ కాన్స్టిట్యున్సీలో నవతరం పార్టీ తరఫున పోటీ చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థికి గాజు గ్లాస్ సింబల్ కేటాయించి